స్టాక్స్, గోల్డ్, సిల్వర్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క అసెట్ క్లాస్ లో కూడా మనకు ప్రెషర్ కనపడింది కదా. ఈవెన్ మన మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు సెషన్ లో కరెక్ట్ అయ్యాయి. సో ఇంతలా ప్రెషర్ కనపడడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి, మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుదు అనుకున్నటువంటి ఇరాన్ వార్ మొదలైంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మిసైల్స్ తో అటాక్ చేసుకోవడమే కాకుండా మాటల యుద్ధం కూడా జరుగుతుంది. సో మార్కెట్స్ లోని ఈ ప్రెషర్ కనపడడానికి వార్ ఒక రీజన్ అయితే, మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది మనం మాట్లాడుకోవాల్సింది. వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 719 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,524 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 243 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,123 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% కరెక్ట్ అయినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.88% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.79% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే, యాక్చువల్లీ ఫ్రైడే నైట్ నుంచి చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్ అన్నిటిలో కూడా మనకి కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోనే కాదు, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ లో చూసినట్లయితే చాలా ఏషియన్ మార్కెట్స్ లోని మన మార్కెట్ కన్నా కూడా ఎక్కువ ప్రెషర్ చూసాం. ఓన్లీ మార్కెట్సే కరెక్ట్ అయ్యాయంటే, ఫ్రైడే నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసుల్లో కూడా భారీగానే ఫాల్ కనపడింది కదా. వీటన్నిటికీ వేరియస్ రీజన్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మిడిల్ ఈస్ట్ లోని మళ్ళీ తిరిగి టెన్షన్స్ అయితే మొదలయ్యాయి. ఒకటి, ఇజ్రాయెల్ వెళ్లి ఇరాన్ ని అటాక్ చేస్తుంది. ఈ అటాక్ చేసిన తర్వాత యుఎస్ రియాక్ట్ అవుతూ, మేము అసలు ఇరాన్ ని అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ కి ఈసారి అప్రూవల్ ఇవ్వలేదు, అప్రూవల్ ఇవ్వకపోయినా కూడా ఈసారి ఇజ్రాయెల్ అటాక్ చేసింది అని చెప్పి యుఎస్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, ఈ అటాక్స్ వలన యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ ఏదైతే జరగాలో ఆ డీల్ కి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. రెండు కంట్రీస్ మధ్యన కూడా నెగోషియేషన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. డీల్ అయితే సక్సెస్ఫుల్లీ ముందుకు వెళ్తుంది. అండ్ అంతే కాకుండా ఇరాన్ డీల్ కి ఇజ్రాయెల్ కూడా ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి అని చెప్పేసి యుఎస్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఖాళీగా కూర్చుంటుందా? ఇరాన్ ఏం ఖాళీగా కూర్చోలేదు. ఈవెన్ ఇరాన్ కూడా తిరిగి ఇజ్రాయెల్ పైన స్ట్రాంగ్ గానే మిసైల్ అటాక్స్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని అటాక్ చేస్తే మేము ఖాళీగా కూర్చోం, మేము కూడా తిరిగి అటాక్ చేస్తాం. దట్టు ఇజ్రాయెల్ మా పైన అటాక్ చేసిన తర్వాత అసలు యుఎస్ మేము సపోర్ట్ చేయలేదు, ఇజ్రాయెల్ అంతా ఇజ్రాయెలే అటాక్ చేసిందని చెప్పి యుఎస్ చెప్తుంది. కానీ యుఎస్ ఆర్డర్ ఇవ్వకుండా ఇజ్రాయెల్ మమ్మల్ని ఎలా అటాక్ చేయగలదు? అటాక్ చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపే మమ్మల్ని అటాక్ చేస్తున్నాయి. ఈసారి కూడా యుఎస్ అప్రూవల్ ఇవ్వబట్టే ఇజ్రాయెల్ మా పైన అటాక్ చేసింది అని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. ఓవరాల్ గా మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్నటువంటి ఈ టెన్షన్స్ తోని మళ్ళీ తిరిగి క్రూడ్ ప్రైస్లు అనేవి పెరిగాయి. దాని వలన ఒకటి మనకి మార్కెట్ లో ప్రెషర్ అన్నది క్రియేట్ అయింది. దీంతో పాటుగా ఫ్రైడే ఈవినింగ్ రోజున యుఎస్ మే మంత్ జాబ్స్ డేటా అయితే రిలీజ్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా యుఎస్ లోని స్ట్రాంగ్ గా మే మంత్ లో జాబ్స్ ఎడిషన్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ జాబ్ డేటా వచ్చిందో దాంతో మార్కెట్ లో ఏం ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యంటే, ఎప్పుడైనా సరే ఫెడ్ రేట్ కట్ ఎప్పుడు చేస్తుంది? ఒక ఎకానమీ వీక్ గా ఉన్నప్పుడు, తక్కువ జాబ్స్ యాడ్ అవుతున్నప్పుడు, ఆ టైంలోని ఎకానమీని సపోర్ట్ చేసేందుకు గాను ఫెడ్ రేట్ కట్ చేయొచ్చు కదా. కానీ ఈసారి చూసినట్లయితే మే మంత్ లోని ఇంత స్ట్రాంగ్ గా జాబ్ డేటా వచ్చేసరికి ఫెడ్ ఈసారి రేట్ కట్ చేయడం కాదు, డిసెంబర్ మంత్ లో జరిగేటువంటి ఫెడ్ మీటింగ్ లోని ఫెడ్ ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. ఎప్పుడైతే ఫెడ్ రేట్ కట్ చేయకపోగా తిరిగి రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో, దాంతోని మార్కెట్ లో ప్రెషర్ క్రియేట్ అయింది. దీంతో పాటుగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచినట్లయితే అది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనకి ఫ్రైడే రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లో కూడా చాలా ఎక్కువగానే ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. దీంతో పాటుగా మనకి రీసెంట్ గా యుఎస్ కావచ్చు అండ్ అదర్ మార్కెట్స్ లో మీరు చూసినట్లయితే ఎక్కువగా టెక్ స్టాక్స్ ర్యాలీ, ఎస్పెషల్లీ ఏ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి ఆపర్చునిటీ ఉన్నదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బీభత్సంగా ర్యాలీ అయ్యాయి కదా. కాకపోతే ఇప్పుడు ఏఐ అన్నది ఒక బబుల్, నిజంగా ఏఐలోని అంత ఆపర్చునిటీ లేదు అని చెప్పేసి మార్కెట్ లో కన్సర్న్స్ మొదలవడంతో ఆ టైంలో పెరిగినటువంటి టెక్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా భయంకరమైన ప్రెషర్ క్రియేట్ అయ్యి, ఓవరాల్ గా ఇవన్నీ రీజన్స్ తోని గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ క్రియేట్ అయింది. బట్ మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మన మార్కెట్ లోని పెద్దగా ఏ స్టాక్స్ అన్నవి లేవు. కాకపోతే యుఎస్ ఇరాన్ వార్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఇలా ఎక్స్టెండ్ అవడం, తిరిగి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అటాక్ చేసుకోవడంతో ఈ డీల్ ఏదైతే జరగాలో ఆ డీల్ ఫర్దర్ గా కూడా డిలే అవ్వచ్చు. దీనివల్ల క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ మరి కొన్నాళ్ళు ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఒకవేళ అదే
అదే జరిగినట్లయితే తిరిగి ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరగచ్చు అండ్ మన ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అవుతుంది అనే కన్సర్న్స్ తోనే మన మార్కెట్ లో అయితే ప్రెషర్ చూసాం. ఓవరాల్ గా జరుగుతున్నది అయితే ఇది. సో వీటి రిలేటెడ్ గా నైట్ కి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన టెలిగ్రామ్ అండ్ అలాగే వాట్సాప్ ఛానల్స్ లోని షేర్ చేస్తాం. మీరు కనుక ఫాలో అవట్లేనట్లయితే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరొకసారి గ్యాస్ బాంబ్ అయితే పేల్చింది. మన వంట గ్యాస్ ధరలు ఉంటాయి కదా, ఈ వంట గ్యాస్ ధరలు పెర్ సిలిండర్ 29 రూపీస్ గవర్నమెంట్ పెంచడం జరిగింది. యాక్చువల్లీ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ధరలు పెంచడం ఇది సెకండ్ టైం. అంటే వంట గ్యాస్ ధరలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలాగా కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా కంటిన్యూస్ గా పెరిగిపోతున్నాయి కదా. వీటన్నిటి వలన మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది పెరిగిపోయి రోజు రోజుకి మన నిత్యావసర వస్తువుల ధరలు అంటే పప్పులు, ఉప్పులు, కూరగాయలు నెక్స్ట్ ఏం కొనుక్కున్నా కూడా నెక్స్ట్ 6 months to 1 year వాటి ధరలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దీనివలన మిడిల్ క్లాస్ మ్యాన్ పైన ఎడిషనల్ భారం అన్నది యాడ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో అనవసరపు ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటినైతే మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా ఇటువంటి టైంలో మనకి ఆన్లైన్లో ఏవో డీల్స్ కనపడుతున్నాయి, లేదా ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పి మనకు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు ఒక్కోసారి కొనేస్తుంటాం కదా. ఒక్కోసారి మన దగ్గర డబ్బులు లేకపోయినా మనకి డీల్ దొరుకుతుంది కదా అని చెప్పి లోన్ లభిస్తే లోన్ తీసేసుకుని ఇటువంటి వస్తువులు చాలా మంది కొంటుంటారు. ఈ టైంలో అటువంటి తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున్న మీ ఖర్చులు పెరిగిపోయిన తర్వాత మీకు ఈఎంఐ కూడా యాడ్ అయింది అనుకోండి, అనవసరంగా మీ పైన అదనపు భారం పడి ప్రెషర్కి గురవుతారు. కాబట్టి ఈ తప్పు చేయకండి. దీంతో పాటుగా మీకు నెక్స్ట్ ఖర్చులు పెరిగిపోయిన తర్వాత మీ షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఒక్కోసారి ఎడిషనల్ మనీ మనకు అవసరం ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఈ టైంలో మీ వల్ల ఎంత వీలైతే అంత డబ్బులు కొంత సైడ్కి సేవ్ చేసుకుని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో అలా సేవ్ చేసుకున్న పెట్టుకున్న డబ్బులు రేపు పొద్దున్న ఎడిషనల్ ఖర్చులు వచ్చినట్లయితే వాటికి ఉపయోగపడే అవసరం ఉంది. అండ్ అంతేకాకుండా 1 yearలో మనకి ఏమైనా ఖర్చులు ఉన్నాయి, లైక్ ఇంట్లో పిల్లు ఉండొచ్చు, లేదా ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకోవచ్చు, కార్ కొనుక్కోవాలనుకోవచ్చు, అటువంటి వాటికి కూడా ఇప్పుడు దాచుకున్న డబ్బులు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ షార్ట్ టర్మ్ కోసం దాచిన డబ్బులు ఎక్కడ ఉంచాలి? మనకి బ్యాంక్స్లో ఉంచితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? మ్యాక్సిమం 2 to 3% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అలా అని చెప్పి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటే మార్కెట్ రేపు పొద్దున పడింది, ఆ టైంలో డబ్బులు విత్డ్రా చేయాలంటే మనం నష్టంలో విత్డ్రా చేయాలి కదా. సో అందుకనే షార్ట్ టర్మ్ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఎప్పుడు కూడా మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్లో అది ఇన్వెస్ట్ చేయకూడదు. మరి బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు ఆర్డీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆర్డీలో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, 6 monthsకి ఆర్డీస్ ఉంటాయి, 1 yearకి ఆర్డీస్ ఉంటాయి, 2 yearsకి ఆర్డీస్ ఉంటాయి. చూసుకుని ఇన్వెస్ట్ చేసినట్లయితే మన డబ్బులకి సెక్యూరిటీ లభిస్తుంది, దాని మీద అడిషనల్గా మనకి ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి మనకి ఆ షార్ట్ టర్మ్ అవసరం డబ్బులు కరెక్ట్ టైంకి ఉపయోగపడతాయి. ఆర్డీస్ అంటే ఏ బ్యాంక్ బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది చెక్ చేసుకోవాలంటే ఎలా అంటే స్టేబుల్ మనీ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు 2 small ఫైనాన్స్ బ్యాంక్స్, ఒకటి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 2 శివలిక్ స్మార్ట్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ 2 బ్యాంక్స్ అయితే మనకి బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుంది. దీనిలో ఒక బ్యాంక్ 8.3% వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుంది. చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇవి సెక్యూర్ అయినా ప్రాబ్లం ఉండదా అంటే మనకి ఆర్బీఐ డిఏసిజిసి 5 lakh ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లభిస్తుంది. అండ్ అంతేకాకుండా మనం ఆర్డీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జస్ట్ 1000 రూపీస్తోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఆ డబ్బులు బ్యాంక్లోనే వెళ్ళి క్రెడిట్ అవుతాయి. వన్స్ బ్యాంక్లో ఆర్డీలో క్రెడిట్ అయిన తర్వాత మీకు ఏ బ్యాంక్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ బ్యాంక్ నుంచి మీకు SMS ఆర్ ఈమెయిల్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఆర్డీలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మీరు స్పెషల్గా బ్యాంక్లోని బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం అన్నది ఉండదు. అండ్ దీంతో పాటు మీకు ఎప్పుడైనా అడిషనల్గా డబ్బులు వచ్చినా మీకు ఆర్డీ టాప్అప్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని ఆర్డీలోని టాప్అప్గా మనీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఈ స్టేబుల్ మనీ యాప్లో చూసినట్లయితే 200+ బ్యాంక్స్ లిస్ట్ అయి ఉంటాయి. అండ్ స్టేబుల్ మనీ యాప్ని ఆల్రెడీ 50 lakh+ యూజర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఆర్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్టేబుల్ మనీ యాప్ లింక్ మన వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు యాప్లోకి వెళ్ళి హ్యాపీగా ఆర్డీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ గోల్డ్ ఆల్ టైమ్ హైని టచ్ చేసిన తర్వాత లాస్ట్ 2-3 months నుంచి ఇరాన్ వార్ స్టార్ట్ అయ్యాక గోల్డ్ ప్రైస్ లో మనకి కంటిన్యూస్ గా ఫాల్ అనేది కనబడుతుంది, లేదా వాల్టైల్ గా మూవ్ అవుతుంది కదా. లాస్ట్ 2 days లో కూడా మీరు చూసారనుకోండి, ఈ వార్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవడం, ఇటువంటి ఇష్యూస్ తోని ఫెడ్ రేట్ కట్స్ డిలే అవడమే కాదు, ఈవెన్ డిసెంబర్ మంత్ లోని ఫెడ్ రేట్ హైక్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో టెన్షన్స్ మొదలయ్యేసరికి మనకి గోల్డ్ ప్రైస్ లోని మళ్ళీ ఫాల్ కనపడింది. గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ ప్రైస్ తిరిగి పెరుగుతుందా లేదా అన్న ఒక డౌట్ ఉంటుంది కదా. సింపుల్, మీకు ఇప్పుడు ప్రెసెంట్ చూసినా కూడా వేరియస్ అనలిస్టులు షేర్ చేస్తున్న దాని ప్రకారం గోల్డ్ ప్రైస్ అయితే బాగానే పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ రిలేటెడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ డిమాండ్ కంటిన్యూ అవుతున్నట్టుగా వేరియస్ అనలిస్టులే చెప్తున్నారు. కాకపోతే
ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వెంటనే గోల్డ్ పెరుగుతుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే గోల్డ్ పెరగడం అన్నది అంత ఈజీ కాదు. ఈ వార్ గనక ఇలాగే మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయింది అనుకోండి, ప్రతి ఒక్క ఎకానమీ పైన కూడా మనకి ప్రెషర్ కంటిన్యూ అవుతుంది కదా. సో దానివల్ల అన్ని ఎకానమీస్ లోని ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది అండ్ గ్రోత్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అన్నది చూస్తాం. దానివల్ల రిజర్వ్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మనకి వడ్డీ రేట్లు తిరిగి పెంచుతాయి. అటువంటి టైంలో అది గోల్డ్ కి నెగిటివ్ అవుతుంది కాబట్టి మరి కొన్నాళ్ళు గోల్డ్ ప్రైస్ అంటే వార్ ఇలా కంటిన్యూ అయినట్లయితే మరి కొన్నాళ్ళు గోల్డ్ ప్రైస్ అక్కడే ట్రేడ్ అవ్వచ్చు, లేదా మరికొంత ఫాల్ అయితే మనం గోల్డ్ లో చూడొచ్చు. బట్ ఈ ఇష్యూస్ కనుక వన్స్ సెటిల్ అయిపోయి అనుకోండి, డెఫినెట్ గా మనకి గోల్డ్ కూడా వన్ ఆఫ్ ది గుడ్ అసెట్ క్లాసే. సో గోల్డ్ లో మనకి తిరిగి రికవరీ అనేది చూస్తాం. సో రికవరీ చూసిన తర్వాత ఇంతకు ముందు అంటే లాస్ట్ 1 year లో గోల్డ్ ఎలా పెరిగిపోయిందో మళ్ళీ అలా పెరిగిపోద్దా అంటే దట్ టైమ్ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఎందుకంటే మనకి గోల్డ్ ప్రైస్ చాలా తక్కువగా ఉండేది, రిజర్వ్ బ్యాంక్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డిమాండ్ కనపడేసరికి ఒక్కసారి అంత ర్యాలీ కనపడింది. బట్ స్టిల్ ఇప్పుడు చూసాం అనుకోండి గోల్డ్ ప్రైస్ మరి అంత చీప్ గా అయితే లేదు కదా. సో అంత చీప్ గా లేదు కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, కానీ లాస్ట్ 1 to 2 years లో ఎలాగైతే ఇన్వెస్టర్స్ కి రిటర్న్ డెలివర్ చేస్తుందో అంత రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. బట్ మోడరేట్ గా అయితే గోల్డ్ రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తుంది. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని కార్ ట్రేడ్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈ కార్ ట్రేడ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవడానికి రీజన్ వీళ్ళని డ్రైవ్ చేస్తున్నటువంటి ఒక్క గ్రోత్ ఇంజిన్, అదే OLX ఇండియా. మీకు గుర్తున్నట్లయితే ఈ OLX బిజినెస్ ని కార్ ట్రేడ్ వాళ్ళు అక్వైర్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఎ లాస్ మేకింగ్ బిజినెస్, కానీ దాన్ని కంప్లీట్ గా ప్రాఫిట్ సైడ్ అయితే వీళ్ళు మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గానే గ్రో చేస్తున్నారు. దట్ టు ఈ OLX బిజినెస్ లోని వీళ్ళు OLX ఎలైట్ బయర్ అండ్ ఎలైట్ బయర్ ప్లస్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే లాంచ్ చేశారో ఈ ప్రోగ్రామ్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవి సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ ఎలైట్ బయర్ ప్రోగ్రామ్ ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారనుకోండి డబ్బులు పెట్టి, వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా వెహికల్ కొనాలన్నా, ప్రాపర్టీ కొనాలన్నా, ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నా కూడా వీళ్ళకి ఏంటంటే సెల్లర్ బయర్ మధ్యన ఇంటరాక్షన్ చాలా ఈజీగా జరిగేలాగా అండ్ ఏదైనా సెర్చ్ కావాలనుకున్నా కూడా చాలా ఈజీగా సెర్చ్ అయ్యేలాగా అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అవి ఈజీగా దొరికేలాగా ఇటువంటి అడ్వాంటేజ్ ఉండడంతో ఈ ఎలైట్ బయర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సబ్స్క్రిప్షన్స్ అయితే వీళ్ళకి భయంకరంగా పెరుగుతున్నట్టుగా కార్ ట్రేడ్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మే మంత్ కి ఈ ఎలైట్ బయర్స్ యొక్క సైన్ అప్స్ 80,000 కి అయితే రీచ్ అయ్యంట. ఇంకా ఫాస్ట్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. దీంతో పాటు ఈ ఎలైట్ బయర్ ప్రోగ్రామ్ కి వీళ్ళు ఏఏ కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఈ ఏఏని ఇంటిగ్రేట్ చేసి ఎలైట్ బయర్ ఏఏని కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నట్లయితే ఈ OLX వెబ్సైట్ లోని మీకు ఏ యొక్క హెల్ప్ చాలా ఉంటుంది. అంటే మీరు కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వస్తువు కరెక్ట్ గా ఉందా లేదా, దాని ప్రైస్ కరెక్ట్ గా ఉందా లేదా, మీరు ఏం చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఏ వర్క్ చేసేసి మీ ముందుకి ఆ ప్రొడక్ట్ అయితే తీసుకురాబోతుంది. సో దీన్ని కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం అండ్ ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కార్ ట్రేడ్ వాళ్ళు అయితే షేర్ చేయడం జరిగింది. ఈ ఎలైట్ బయర్ యొక్క సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ పెరిగాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఎడిషనల్ రెవెన్యూస్ అన్నవి స్ట్రాంగ్ గా జనరేట్ అవుతాయి కదా. ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్స్ హిట్ అయినట్లయితేనే ఇటువంటి ప్లాట్ఫామ్ కంపెనీస్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దాని వల్ల ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే కార్ ట్రేడ్ టెక్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంట్ కనపడింది. పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఇది. స్టాక్ ఏ వాల్యుయేషన్ లో ఉంది అని మనం మాట్లాడుకోవాలంటే ఈ స్టాక్ హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసినట్లయితే స్టిల్ అంటే ఈ మధ్యన బాగానే కరెక్ట్ అయింది, దాని తర్వాత రికవరీ అయినా కూడా స్టిల్ దగ్గరగా 30% కరెక్షన్ లోనే ఉన్న స్టాక్ హై ప్రైస్ నుంచి కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళ దగ్గర మనకి రిజర్వ్స్ కూడా బాగానే ఉన్నాయి. వీళ్ళు ఏమైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలన్నా, కొత్తగా కంపెనీస్ ని అక్వైర్ చేయాలన్నా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈజీగా ఆ పని చేయగలరు. అండ్ అంతేకాకుండా బిజినెస్ కూడా స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్నది కాబట్టి డెఫినెట్ గా ఇది లాంగ్ టర్మ్ లోని కార్ ట్రేడ్ కి అయితే పాజిటివ్ కానుంది. దట్ వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా కొంత బెటర్ వాల్యుయేషన్ లోనే స్టాక్ అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా FIS కంటిన్యూస్ గా మన మార్కెట్ లో సెల్ సైడ్ ఉన్నా కూడా కొన్ని స్టాక్స్ అయితే సైలెంట్ గా పెరుగుతున్నాయి. ఇప్పుడు దాని రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అవే స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ Jan-March క్వార్టర్ లో మీరు చూసారనుకోండి టోటల్ గా 398 స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ పాజిటివ్ గెయిన్స్ ని పోస్ట్ చేసినట్లయితే రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసాయి. అదే ఏప్రిల్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. దీనిలో 59 స్టాక్స్ 100% పైన రిటర్న్స్ డెలివర్ చేస్తాయి. 361 స్టాక్స్ 50 to 100% రిటర్న్ డెలివర్ చేసాయి. అండ్ రిమైనింగ్ ఎన్ని స్టాక్స్ ఎంతెంత రిటర్న్స్ డెలివర్ చేసాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓన్లీ 452 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ రిటర్న్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 2 years లోని స్మాల్ క్యాప్స్ బాగా కరెక్ట్ అయ్యాయి కదా. లార్జ్ క్యాప్స్ కొంత పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసినా కూడా స్మాల్ క్యాప్స్ లోని భయంకరంగా ప్రెషర్ కనపడింది. సో స్మాల్ క్యాప్ స్పేస్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నదని చెప్పేసి లాస్ట్ ఒక 3-4 months నుంచి కంటిన్యూస్ గా మనం మాట్లాడుకుంటున్నాం కదా. దాని తర్వాత ఏప్రిల్ మంత్ నుంచి చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనకి కొంత రికవరీ అన్నది కనపడింది. ఈ ఇష్యూస్ తర్వాత కూడా ఇక్కడ నుంచి స్మాల్ క్యాప్స్ ఇలాగే పెరుగుతాయా లేదా అంటే ఇక్కడ నుంచి ఈ కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దాన్ని బట్టి స్టాక్స్ లోని మనకి రికవరీ అనేది ఆధారపడి ఉంటుంది. జనరలీ ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్ బెటర్ రిటర్న్స్ డెలివర్ చేయగలిసినట్లయితే
డెఫినెట్ గా ఈ స్టాక్స్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 30 టార్గెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా వీళ్ళు 550 ఫ్లీట్ అయితే టార్గెట్ చేస్తున్నట్లుగా అండ్ దీంతో పాటుగా గ్లోబల్ ఎక్స్పాన్షన్ కూడా స్ట్రాంగ్ గా చేస్తామని చెప్పి ప్రీవియస్ గానే ఇండిగో మేనేజ్మెంట్ చెప్పింది కదా. సో ఓవరాల్ గా ఈ గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో దీంతో వీళ్ళు 200 మిలియన్ పాసెంజర్స్ ని ఫైనాన్షియల్ ఇయర్ 30 కి టార్గెట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ న్యూస్ పాజిటివ్ అయినా కూడా ఈ వార్ ఇలా కంటిన్యూ అవుతుండడం వల్ల ఓవరాల్ గా మనకి ఎయిర్లైన్ కంపెనీస్ పైన ప్రెషర్ పడుతుంది కదా. ఎందుకంటే ETF ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. లాస్ట్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ కూడా వీక్ గా వచ్చాయి కదా, దాంతోనే స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడుతుంది. వన్స్ ఈ వార్ కనుక ఎండ్ అయినట్లయితే డెఫినెట్ గా మళ్ళీ ఇండిగోలో మనం బౌన్స్ బ్యాక్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండిటి నుంచి మనకున్నటువంటి ముప్పు నుంచి మనల్ని కాపాడుకోవడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 52 శాటిలైట్ సర్వేలెన్స్ గ్రిడ్స్ రిలేటెడ్ గా అప్రూవల్ ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. 2025 నుంచి 2029 మధ్యన వీటిని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. ఓవరాల్ గా వీటి కోసం 27,000 crores అయితే గవర్నమెంట్ స్పెండ్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో వీటి రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఆస్ట్రా మైక్రోవేవ్ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ ప్రెజెంటేషన్ మీరు చూసారనుకోండి, దానిలో క్లియర్ గా షేర్ చేశారు. వీళ్ళు 35 రాడార్స్ అండ్ 25 శాటిలైట్ అండ్ 15 స్ట్రాటజిక్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా డెవలప్ చేసినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా వీళ్ళకైతే ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ జాంబియా కాపర్ మైన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ కాపర్ బిజినెస్ ని US లో లిస్ట్ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేయాలని చెప్పి వీళ్ళు భావించారు. కాకపోతే దీనికి ఇప్పుడు ఆడిటర్ దగ్గర నుంచి కన్సర్న్స్ అయితే రైజ్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ వీళ్ళ ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్ గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్ గా లాస్ అయితే జనరేట్ చేస్తున్నారు. దీంతో పాటుగా కంటిన్యూస్ గా లాస్ట్ 2 years నుంచి వీళ్ళ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే డిఫిసిట్స్ కనపడుతున్నాయి. సో దీనివల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ అయితే చాలా వీక్ గా ఉన్నాయి. సో వీళ్ళు IPOకి వచ్చి ఫండ్ రైజ్ చేసినట్లయితే ఎలా సస్టైన్ అవ్వగలరు అని చెప్పేసి కన్సర్న్స్ అయితే రైజ్ చేసినట్టుగా అప్డేట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మన ఇండియన్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి వేదాంత స్టాక్ లో ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఇది వీళ్ళ పేరెంట్ కంపెనీకి చెందినటువంటి బిజినెస్. కాకపోతే పేరెంట్ కంపెనీ ఇలా లిస్ట్ చేయాలనుకుని ఆ బిజినెస్ రిలేటెడ్ ఇటువంటి కన్సర్న్స్ వచ్చినట్లయితే ఓవరాల్ గా గ్రూప్ రిలేటెడ్ గా అది కొంత నెగిటివ్ క్రియేట్ అవుతుంది కదా, దాంతో వేదాంత స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గా కోల్ తార్ పిచ్ ప్రైసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. దానివల్ల రెయిన్ ఇండస్ట్రీస్ కి అయితే పాజిటివ్ కానున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఈ CTP ప్రైస్లు ఫర్దర్ గా కూడా పెరుగుతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. మెయిన్లీ ఇక్కడ డిమాండ్ పెరుగుతున్న, సప్లై సరిగ్గా లేకపోవడంతో ఈ ప్రైస్లు అయితే బాగా పెరుగుతున్నాయని అండ్ అంతేకాకుండా సేల్ భిలాయ్ కోల్ వాళ్ళు కూడా తార్ ఆక్షన్ ప్రైసెస్ చాలా ఎక్కువగా కోట్ చేస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ CTP ప్రైస్లు ఇలాగే కంటిన్యూస్ గా పెరిగినట్లయితే డెఫినెట్లీ అది రెయిన్ ఇండస్ట్రీస్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రఫేల్ ఫ్లీట్ కోసం హ్యామర్ స్మార్ట్ గ్లైడ్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రిలేటెడ్ గా లార్జ్ ప్రొక్యూర్మెంట్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ వీటి లార్జ్ ప్రొక్యూర్మెంట్ కనుక జరిగినట్లయితే డెఫినెట్ గా అది భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ లోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఫ్రాన్స్ కి చెందినటువంటి సాఫ్రాన్ వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ అయితే స్టార్ట్ చేసి దీని ద్వారా వీళ్ళు హ్యామర్ బాంబ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు IAF వాళ్ళు కనుక ఈ ప్రొక్యూర్మెంట్ చేసినట్లయితే దాని ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది డెఫినెట్ గా BEL కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి 208 crores వర్త్ ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 40,000 ఆర్టిలరీ షెల్ బాడీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి నార్త్ అమెరికాకి చెందినటువంటి ఒక కస్టమర్ దగ్గర నుంచి రావడం జరిగింది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అదానీ పోర్ట్స్ వాళ్ళు కొత్తగా అర్జెంటీనాలోని 10 years కి గాను మెరైన్ సర్వీసెస్ కాంట్రాక్ట్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళు సౌత్ అమెరికాకి కూడా వీళ్ళు ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నామని, దీని ద్వారా వీళ్ళ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కొత్తగా ఏదైతే ఈ 10 years మెరైన్ సర్వీస్ కాంట్రాక్ట్ ని అదానీ పోర్ట్స్ వాళ్ళు విన్ అయ్యారో ఇది అదానీ పోర్ట్స్ కి అయితే లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డైనకాన్ సిస్టమ్స్ వాళ్ళకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 125.88 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ప్రైవేట్ క్లౌడ్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది వేరియస్ వర్క్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఫినోటెక్స్ కెమికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన క్రూడ్ కెమ్ టెక్నాలజీ LLC వాళ్ళు USA లోని వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా దీనిలో భాగంగా
ప్రీవియస్ గా వీళ్ళ కెపాసిటీ 200 మిలియన్ పౌండ్స్ పర్ ఇయర్ ఉంటే దాన్ని 350 మిలియన్ పౌండ్స్ పర్ ఇయర్ కి అయితే వీళ్ళు తీసుకెళ్తామని, దీని ద్వారా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో దాన్ని అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే ఈ రోజు సెషన్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు గ్లోబల్ లైఫ్ అండ్ పెన్షన్స్ ఇన్సూరర్ అయినటువంటి కెనడా లైఫ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కెనడా లైఫ్ వాళ్ళకి యూరోపియన్ బిజినెస్ లో ఉన్నటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ గా మోడర్నైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి ఈ డీల్ ఏదైతే ఉన్నదో ఇది $multi-million డీల్ అని చెప్పి టీసీఎస్ వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక మనం ఆర్డీ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, మీలో ఎవరైనా ఆర్డీలో మీ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే స్టేబుల్ మనీ యాప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆర్డీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.